ర్యాంపేజ్. అవును, ఇది అడగడం మర్చిపోయా. యాక్చువల్లీ పుష్ప ద రూల్ అందరం చూసాం. పుష్ప తర్వాత పుష్ప ద రైజ్ ముందు చూసేసాం. అండ్ పుష్ప ద ర్యాంపేజ్ వస్తుంది, అందులో కూడా ఉంటావు నువ్వు? ఉంటావా? దాంట్లో మన మాసే వేరు. అవునా? ఎక్కువ డ్యూరేషన్ ఉంటావా? అంటే హైలైట్స్ ఎక్కువ పడతాయి. అవునా? ఓకే, షూటింగ్ అయిపోయిందా? అయిపోయింది, ఇప్పుడే అది. సగం అయిపోయింది. ఇంకా అయిపోయిందో లేదో, ఇంకా ఉందో లేదో తెలీదు. ఓకే. పుష్ప 3లో అయితే కొంచెం ముందు తీసేశారు పుష్ప 3కి. ఓకే. అప్పుడే. సో ఈ కాస్ట్యూమ్స్ మూవీ వాళ్ళు ఇచ్చారా లేదంటే నీదనా ఓన్ కాస్ట్యూమ్? వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారా? ఓకే. ఇప్పుడు మొత్తం పులి బొమ్మలు అన్నీ ఉన్నాయిగా. తగ్గేదేలే. సో మూవీ టీం పుష్ప నీకు చాలా ఇస్తుంది, ఫేమ్, నేమ్, మనీ అన్ని ఇస్తుంది. సో నువ్వు పుష్పకి ఏమి ఇచ్చావు? నేనా నా హృదయాన్ని ఇచ్చా. నేనే మిక్సర్ అనుకుంటే నువ్వు నాకంటే మిక్సర్. అండ్ నీ కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. సో ఫ్యూచర్లో పుష్ప కంటే పెద్ద రేంజ్కి వెళ్తా అన్నావు కదా, ఏంటి స్మగ్లింగ్ చేసి వెళ్తావా, యాక్టింగ్ చేసి వెళ్తావా? యాక్టింగ్ చేసి వెళ్తా. ఎవరైనా స్మగ్లింగ్ చేస్తే జైల్లో వేస్తే ఎక్కడికి వెళ్తారు? కింద ఉంటారు. చూసావా, ఈ అబ్బాయికి ఉండే క్లారిటీ. టికెట్ కొనుక్కొని చూసే ఆడియన్స్ కూడా ఉంటే సినిమాని సినిమాలాగా లాజికల్గా చూసినట్టు ఉంటుంది. సో ఇల్లాజికల్ థింగ్స్ అన్ని పట్టించుకోకుండా సినిమాని ఎంటర్టైన్ చేయండి. సో ఏం లేదు, తినకుండే మెచ్యూరిటీలో ఒక్క 10% ఉంటే చాలు. అంటే కొంతమంది స్మగ్లింగ్ సినిమా అది ఇది అని కొంచెం వేరే స్ప్రెడ్ చేస్తున్నారు నెగిటివ్గా అది. సో నీలాగా ఆలోచించలేకపోతున్నారు వాళ్ళు. మళ్ళీ అందరూ పెద్దోళ్ళే, ట్విట్టర్ వాడతారు. అవును. సో నువ్వు ఇప్పుడు డైలీ లైఫ్ ఎలా ఉంటుంది నీది? మార్నింగ్ లేచి ఏం చేస్తావు? మార్నింగ్ లేచా అంటే నైట్ షూట్ ఉందంటే లేట్గా లేవాలి. అంటే లేగలేం కదా మార్నింగ్, అందుకు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేస్తా. అవునా? ఓకే. ఇప్పుడు నువ్వు సుకుమార్ గారితో వర్క్ చేసావు కదా, ఆయన నిన్ను ఇప్పుడు నువ్వు యాక్ట్ చేసి మొత్తం సెట్ చేస్తావు కదా, మాకు చూపించే సీన్స్ ఎన్ని టేక్స్లో చేసేవాడివి? గుడ్ ప్రశ్న. అంటే ఆయన కూడా నన్ను బాగానే చూసుకునేవారు. నేను కూడా ఆయనకేమో ఇంట్రెస్ట్ చూపించామో స్పీడ్గానే చేసేసాను. కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా చేద్దాం అలా చెప్పామో, కొన్ని ఎక్కువ టెక్స్ట్ తీసుకుని ఆయనకు నచ్చినట్టు. ఓకే. సో ఆయన నీ డైరీలో నీకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చింది, నా దగ్గర ఉంది. నువ్వు పుష్ప 2లో నీ షార్ట్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో దూకేస్తావు. స్విమ్మింగ్ పూల్ అంటే చెరువులో దూకేస్తావు బాల్ కోసం. సో అదేంటి, అది ఎలా తీసారు? నీకు స్విమ్మింగ్ వచ్చా? అసలు మామూలుగా నేనే వాటర్లో దూకాలంటే భయం వేస్తుంది. నేను దానికోసం ఏమో అండర్ వాటర్ మొత్తం అంతా కష్టపడి 2 years నుంచి నేర్చుకున్నా. ఓ రాయన, 2 years నుంచి నేర్చుకున్నావు? అంటే డైరెక్టర్ గారు చెప్పారా నేర్చుకోమని, నువ్వే నేర్చుకున్నావు? అంటే నేను నేర్చుకుంటున్నాను సార్ అని అంటే మా మమ్మీ ఏమో ఇలా ధ్రువన్ కూడా నేర్చుకుంటున్నాడు, కొంచెం ఏదన్నా థింక్ చేయండి సార్. ధ్రువన్ ఏమో 2 years నుంచి నేర్చుకుంటున్నాడు, అలానే కరాటే కూడా నేర్చుకుంటున్నాడు అంటే ఐడియా వచ్చింది నాకు, ఇలా సీన్ తీద్దాము అనేసి సార్ సీన్ రాశారు. అవునా? నీ కోసం స్పెషల్గా. సో నువ్వు ఎంత లక్కీ తెలుసా, ఎందుకంటే ఆయన మూవీలో జస్ట్ ఒక అలా వచ్చి కనిపిస్తే చాలా అనుకుంటారు చాలా మంది. సో నీకోసం ఆయన సీన్ రాశారు. సో ఇంకేమేం హార్డ్ వర్క్ చేసావు సినిమా కోసం? కరాటే కూడా నేర్చుకున్నా. 5 years నేర్చుకున్నా కరాటే. అంటే సార్ నాకు ఇలా చెప్పేవారు, నువ్వు ఇంకా బాగా చేయరా, ఇంకా బాగా చెయ్యి. నేను మార్నింగ్ ఏమో అంటే ఆ పుష్పవన్కి అది గుండు కొట్టించే సీన్ ఉంటుంది కదా, పుష్ప 1లో ఇలా గుండు కొట్టించే సీన్ కోసం 1 day తీసుకున్నారు 6 o'clock వరకు. నేను మార్నింగ్ 7 o'clockకి దిగితే 6ంటికి వచ్చా. ఇంకా అది అలా 1 day చేసేసాం అలాగా. అవునా?